వెల్కమ్ టు వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే గొంతులై నేను మీ సాయి రంగశెట్టి. ముందుగా ఈ రోజు ముఖ్యాంశాలకు స్వాగతం. అంజుమన్ సంస్థ చేస్తున్న సేవలను నిరుపేద ముస్లింలు సద్వినియోగం చేసుకోండి. సంస్థ అధ్యక్షులు ఎన్ఎండి ఖుదూస్. నందిగాంలో బరితెగించిన రేషన్ మాఫియా. ప్రధాని పర్యటన సందర్భంగా శ్రీశైలం నందు పటిష్ట బందోబస్తు ఏర్పాటు. జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షేరాన్ ఐపీఎస్. కడపలో సైకో వీరంగం. నడి రోడ్డుపై కారు అడ్డుపెట్టి రచ్చరచ్చ. ప్రకృతి వ్యవసాయంతోనే ఆరోగ్యకర సమాజ నిర్మాణం సాధ్యం. మంత్రి ఎన్ఎండి ఫరూక్. చిత్తూరు కూటమి నేతల్లో తారాస్థాయికి చేరిన విభేదాలు. చిత్తూరు ఎమ్మెల్యే ఓ పోరంబోకు అని తీవ్ర విమర్శలు చేసిన జనసేన నాయకుడు. మహారాష్ట్రలోని కొల్లాపూర్లోని మిరాజ్ లో నకిలీ కరెన్సీ రాకెట్ గుట్టురట్టు. ఇక డీటెయిల్స్ చూస్తే నంద్యాల పట్టణంలో అంజుమన్ సంస్థ చేస్తున్న సేవలను నిరుపేద ముస్లింలు సద్వినియోగం చేసుకోవాలని సంస్థ అధ్యక్షులు ఎన్ఎండి ఖుదూస్ పేర్కొన్నారు. నంద్యాల పట్టణం అంజుమన్ షాదీఖానాలో ఆదివారం పేద ముస్లిం యువతీ యువకులకు సామూహిక వివాహాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు ఎన్ఎండి ఖుదూస్, నంద్యాల జిల్లా ఇమాముల సంఘం అధ్యక్షులు అంజద్ బాషా పాల్గొని 7 మంది నిరుపేద ముస్లిం యువతులకు వివాహం జరిపించి యువతి తల్లిదండ్రులకు 50,000 రూపాయల చెక్కును అందజేశారు. ఈరోజు ఎంతో శుభదిన అంజుమన్ తరఫున దాదాపు 7 మంది వధువులకు పెళ్లిళ్ళు చేసినాము. ప్రతి సంవత్సరం మార్చి ఏప్రిల్లో మళ్ళీ అక్టోబర్ నెలలో 2 సార్లు అంజుమన్ సంస్థలో పెళ్లిళ్ళు జరుగుతున్నాం. కానీ దీనికి తగిన స్పందన లేదు. ఎందుకంటే నంద్యాలలో పేదరికం ఉండేది మైనార్టీలలోనే. కానీ మైనార్టీలు ఎందుకు అంజుమన్ సంస్థ అంజుమన్ సంస్థ మీది అంజుమన్ సంస్థ కేవలం మైనార్టీ సంస్థ, మైనార్టీ వాళ్ళది, ముస్లింలది వచ్చి పెళ్లిళ్ళు చేసుకున్నాయా. పెళ్లిళ్ళు చేసుకున్న ద్వారా ఒక్కొక్క వధువుకు 50,000 రూపాయలు నజరానా కింద ఇస్తున్నాము. అయినా ఎందుకు వాళ్ళలో స్పందన లేదు. ఏమంటే సిగ్గుపడుతున్నారు. అంజుమన్ సంస్థలో వచ్చి పెళ్లిళ్ళు చేసుకోవడం ఎందుకు సిగ్గుపడాల్సిన అవసరం ఉంది? అంజుమన్ సంస్థ మీది, రండి, మీ షరతుగా రండి. అంజుమన్ సంస్థ ఎంతమంది వధువులు వచ్చిన పెళ్లిళ్ళు చేయడానికి సిద్ధంగా ఉంది. 20 మంది కాదు, 30 మంది, 50 మంది రండి. అంజుమన్ సంస్థకు నిధులు ఉన్నాయి, ఖర్చు చేయడానికి అంజుమన్ సంస్థ సిద్ధంగా ఉంది. నందిగామలో బరితెగించిన రేషన్ మాఫియా. రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న ఆటోని అడ్డుకున్న వీఆర్ఓతో వాగ్వాదానికి దిగిన రేషన్ ముఠ. అధికారులను తోసుకుంటూ రేషన్ ఆటోను తీసుకెళ్లిపోయిన వైనం. పట్టపగలు నడి రోడ్డుపై రేషన్ డంపింగ్. దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఎస్ఐ గారు కొట్టు అక్టోబర్ 16న భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రముఖ పుణ్యక్షేత్రం జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలం నందు పర్యటించి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోనున్న సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. నల్లమల్ల అడవి ప్రాంతాలలో గ్రే హౌండ్స్, సాయుధ బలగాలు ప్రధాని పర్యటనకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షేరాన్ ఐపీఎస్ తెలిపారు.
కడపలో సైకో వీరంగం నడి రోడ్డుపై కారు అడ్డుపెట్టి రచ్చరచ్చ తన కూతుర్ని రేప్ చేశారని ఆమె చనిపోయిందని హంగామా చేసిన యువకుడు పవన్ కళ్యాణ్ ను ఎక్కడ చంపేస్తారు అన్న భయంతో టీడీపీ అంటే ఇష్టం లేకపోయినా ఓట్లు వేశామంటూ హల్చల్ మద్యం మత్తులో ఉన్న యువకుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు. నాకు తెలీదు. నిన్న రాత్రి డాడీ కాపాడండి నా కార్లో ఇవ్వడింది. నేను బెంగళూరులో ఉన్నా. ఇవ్వండి. ఎక్కడ అమ్మాయి ఎక్కడుంది ఇప్పుడు? యూనివర్సిటీలో చనిపోయింది. ఎవరు? ఇంతవరకు తెలీదు. తెలిస్తే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని ఆల్రెడీ సీఎం చంద్రబాబు ఫోన్ చేశాడు. ఫోన్ చేశాడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ₹1,00,000 పెట్టి నీకు జరిగిన అన్యాయం చెప్పు, నీ సమస్యలు చెప్పు. చంపేస్తారు. ఎవరు? క్యాండిడేట్ చేసి చంపేస్తే మీడియాలో లేదు, ఫోటోలో లేదు, నాకు తెలియదు. 3 రోజులైంది. సీఎం ఫోన్ చేసి డిపార్ట్మెంట్ అంతా చెప్పాడు. వాళ్ళని ఎక్కడ ఎక్కడ చేస్తున్నావు? ఈ బాబుని ఎస్పీ అమ్మను ఎస్పీ ఎమ్మెల్యే లేకపోతే డైరెక్ట్ జగన్ దగ్గర పెట్టుకుంటా. జగన్ సీఎం చేస్తా. ఊరికే నా కూతురు చంపేది ఆడని చెప్తే ఎవరో వాళ్ళ కూతురు రేపు చేసినారంటే ఇక్కడ వచ్చి నంద్యాలలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు వాటి ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన పెంపొందించే ఉద్దేశంతో నంద్యాల స్థానిక టెక్కే మార్కెట్ యార్డ్ నందు ఏర్పాటు చేసిన కామధేను సిరి సంపద నవనందుల నంద్యాల చెంత గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల సంత కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్, నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు హాజరయ్యారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను పరిశీలించి వాటిని ప్రోత్సహించాల్సిన ఆవశ్యకతను తెలియజేశారు. ఈరోజు వాళ్ళు మార్కెటింగ్ ఎట్లా చేసిన ప్రోడక్ట్ కు మార్కెటింగ్ చేయాలి, అది ముఖ్యమైనది. ఈ ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళు రైతులు తగ్గిపోయినారు. రైతు ఎప్పుడు లాభసాటి చూస్తున్నారు. రైతులకు ఇవన్నీ తెలుసు. రైతు కుటుంబం, మా కుటుంబాలన్నీ దాని మీదనే ఆధారపడినాయి గతంలో, కానీ లాభసాటిగా లేదు. సాంకేతిక పరమైన ఎందుకు తీసుకొచ్చారంటే దేశ జనాభాకు తగినట్టు ఉత్పత్తి కావాలా. ఆ దేశ జనాభాకు తగినట్టు ఉత్పత్తి కావాలని ఈ సాంకేతిక పరమైన సైంటిస్టులు అందరూ ఇట్లా తీసుకొచ్చారు. ఆ రోజుల్లో ఢిల్లీ బోగలని వచ్చేది మనకు బియ్యం, ఎకరాకు 7-8 బస్తాలు వచ్చేది కాదు. మన నంద్యాలలో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రకృతి వ్యవసాయం గురించి ఇప్పుడే పెద్దలందరూ చెప్పారు. నేను చెప్పేది ఏమంటే, ప్రకృతి వ్యవసాయం గురించి రైతులు చెప్పినందువల్ల రైతులకి ఉపయోగపడతాయి. కాబట్టి ఇప్పుడు మీరు ఒక 2 నెలలు 3 నెలలు పెట్టి దాన్ని డ్రాప్ చేయకుండా ప్రతి నెల నంద్యాలలో ఏర్పాటు చేస్తే రైతులు కొంతమంది ప్రజలకి అలవాటయ్యి కంటిన్యూషన్ అయితే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చిత్తూరు కూటమి నేతల్లో తారస్థాయికి చేరిన విభేదాలు. చిత్తూరు ఎమ్మెల్యే ఓ పోరంబోకు. ఆయన చెప్తే భూములు ఇవ్వాలా? ఎవరు చెప్పినా చట్టపరంగా ప్రభుత్వ నష్టపరిహారం ఇప్పించాలి. జనసేన నేత దయారం నాయుడు. చంద్రబాబు రాష్ట్రాన్ని కాదు చిత్తూరును డెవలప్ చేయంటూ చురకలు. చిత్తూరు హై రోడ్డు విస్తరణపై భవన యజమానులు సంఘం సమావేశంలో ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శలు చేసిన జనసేన నాయకుడు. ఎమ్మెల్యే చెప్పినంత మాత్రాన చట్టము చట్టమే. ఎమ్మెల్యే చెప్పినా, ముఖ్యమంత్రి చెప్పినా 200 మంది హక్కులు కాపాడవలసిందే. ప్రతి ఒక్కరికి అది వాడి హక్కు, వాడి ఆశకు. వాడు ఎవరు చేయడు ఎవరు కూడా. నేను ఒక అడుగు ఇవ్వను, అందరూ ఒక అడుగు ఇవ్వద్దు, ఒక అడుగు ఇవ్వము. మేము 2017 పెట్టినప్పటి నుంచి కాంప్లైంట్ యాక్ట్ ఇస్తేనే ఇస్తామని ఆ రోజు నుంచి పోరాడుతున్నాము. కాబట్టి ఖచ్చితంగా డబ్బులు ఇస్తే ఇస్తాం. నోటిఫై ఇవ్వలే, కాంప్లైంట్ యాక్ట్ ఇవ్వలే.
చేస్తేనే ప్రతి ఒక్క అడుగుకి వాళ్ళు కాంపెన్సేషన్ 4 రెట్లు ఇస్తేనే చట్టంలో లా 2000 యాక్ట్ ప్రకారం ఎంత ఉందో ఆ కాంపెన్సేషన్ ఇవ్వాల్సిందే. ఈ 2000 ఈ 200 బిల్డింగ్ ఓనర్లు 2 లక్షల మంది ఓటర్లు అనేది పోరంపోకుతనం తప్ప పరమోకుతనం కనపడి ఎక్కడైనా ఎవరండి 200 మా హక్కుది అంటే 2000 మంది ఉంది అందరికీ వాళ్ళు మెజారిటీ ఇచ్చేస్తానికి కొట్టేస్తా ఎక్కడ పోతాం ప్రజాపాలన ఒప్పుకునే ప్రసక్తి లేదు. వీళ్ళందరి తరఫు నేనే చెప్పేస్తాను ప్రతి అడుగుకే కాంపెన్సేషన్ ఇస్తేనే ఇస్తాము ఏం చెప్తారు చెప్పండి నిజాలు చెప్తా నిజాలు మహారాష్ట్రలోని కొల్లాపూర్లోని మిరాజ్ లో నకిలీ కరెన్సీ రాకెట్ గుట్టురట్టు చేయబడింది. 1 కోటి రూపాయల విలువైన నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఒక పోలీస్ కానిస్టేబుల్ తో సహా 5 నిందితులను అరెస్ట్ చేశారు. रोलर असं गरम करून त्याला इस्त्री नाही करतो. स्किलफुल काम एक्सपर्टीज आहे. नोटा मोजण्याचं मशीन त्यांचं एक मिनिट हा नोटा काढून जंगल विसरली मात्र हे बी हातात घ्यायचं सर. చూశారు కదా, ఇవి వాటి ముఖ్యాంశాలు. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వివిడి న్యూస్, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునాయి.